కేసీఆర్ బాడీలో ఉన్నదంతా లిక్కర్ తప్ప రక్తం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 10 ఏళ్లు ప్రజల రక్తం పీల్చారని విమర్శించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులను పరిశీలించారు సంజయ్. కేసీఆర్ తెలంగాణ కోసం రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కేసీఆర్ ను జైలుకు పంపించేవాళ్లమన్నారు. తెలంగాణ కోసం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలేనన్నారు బండి సంజయ్. 2 పెగ్గులు దాకా కేసీఆర్ ఒక్క ఫుల్ బాటిల్ తాగిండు. ఇంకా రక్తం ఎక్కడ రక్తం చిందించిండే? పేదోళ్ళ రక్తం తాగిండు, పేదోళ్ళ ఉసురు పోసుకున్నాడు. ఏడు రక్తం చిందించిండు? రక్తం ఏం చిందించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖత్వ పాలన నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించారు. లాఠీ దెబ్బలు తిన్నాం, మేము జైల్లోకి పోయినాం, రౌడీ షీట్స్ ఓపెన్ చేసిండ్రు, రాళ్ల దాడి చేసిండ్రు. కేసీఆర్ కుటుంబం ఒక ప్రాంతానికి వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజుల పాటు నిర్బంధించారు. ఇవాళ ఏం రక్తం చిందించాడు కేసీఆర్? సిగ్గుండాలి అనేటోళ్లకు. మీరు రక్తం చిందిస్తే ఇంట్లో ఎందుకు కూర్చోబెడతారు మిమ్మల్ని? ఇంకా అధికారం ఉన్న అహంకారం కేసీఆర్ కుటుంబంలో కూడా, కేసీఆర్ కొడుకులు కూడా ఏమవుతుంది? ఇంకా మీరు అధికారంలో లేరు. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మేము విచారణ చెప్పి లోపల నొక్కుతున్నాను, గ్యారెంటీ లోపల నొక్కుతున్నాను. ఆయన వేసిన అరాచకాలు, ఆయన పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు, ప్రజలు పెట్టిన అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయన్న అవన్నీ కూడా. ఏది మాట్లాడినా కొట్టిపిస్తారు. అప్పుడు గుర్తురాలే, ఇప్పుడు గుర్తొస్తుందా మీకు? ఇవన్నీ రక్తం చిందించడం అంటారు కదా. ఒక్క విషయం చెప్పు, ఒక్క కారణం.